హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ నాగలక్ష్మి వ్లాగ్స్. ఈరోజు లాగ్ ఏంటనుకుంటున్నారా? ఈరోజు లాగ్ వచ్చేసి మా షెన్ను వాళ్ళ స్కూల్లో కల్చరల్ ప్రోగ్రామ్ అనమాట. అది వచ్చేసి ఎల్కేజీ అండ్ ప్రీకేజీ స్టూడెంట్స్ కాబట్టి ఈరోజు వీడియో కూడా అంతా కూడా మా షెన్ను వాళ్ళ స్కూల్లో కల్చరల్ ప్రోగ్రామ్ వీడియో అనమాట. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా నాతో పాటు మా షెన్ను వాళ్ళ కల్చరల్ ప్రోగ్రామ్ చూసేసేయండి. ఇప్పుడు మన ముందు వస్తున్న సార్ షెన్ను వాళ్ళ ప్రిన్సిపల్ సార్ అనమాట. అలాగే ఈ మేడం వచ్చేసి షెన్ను వాళ్ళ ప్రిన్సిపల్ మేడం. పిల్లలందరూ కూడా చూడండి, కల్చరల్ ప్రోగ్రామ్ అంటే యాక్టివ్నెస్ హ్యాపీ వేరు కదా. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలామంది పిల్లలంతా కూడా యాక్టివ్గానే ఉన్నారు. అలాగే ఇటు వచ్చేసరికేమో ప్రీకేజీ అండ్ ఎల్కేజీ పేరెంట్స్ అనమాట. స్టూడెంట్ యొక్క పేరెంట్స్ కల్చరల్ ప్రోగ్రామ్ ఉన్న ప్రతిసారి కూడా వాళ్ళ పేరెంట్స్ అయితే వస్తారనమాట. ఇక్కడంతా కూడా పేరెంట్స్. ఇంకా కొంచెం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంకా కొంచెం స్టార్ట్ అయినాకైతే చాలామంది పేరెంట్స్ అయితే వచ్చేసారనమాట. ఇంకా ఇక్కడ ఈరోజు ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా యాంకరింగ్ అనేది చేస్తుంది ఈ 3 మెంబర్స్ అనమాట. ఇంత చిన్న పిల్లలైనా సరే చాలా బాగా మంచిగా యాంకరింగ్ అయితే చేశారు. ఇంకా ఇప్పుడు వచ్చేసరికి ఈ చిన్న పాప అనమాట. ఈ పాప వచ్చేసి ప్రీకేజీ చదువుతుంది. ప్రీకేజీ చదువుతున్నా కూడా స్టేజ్ అంటే ఎటువంటి భయం కానీ టెన్షన్ కానీ అలాంటివి ఏం కూడా లేకుండా తనకి స్టేజ్ మీద తన గురించి మొత్తం కూడా డీటెయిల్స్ అవన్నీ కూడా చెప్తుందనమాట. ఇంకా తర్వాత ప్రిన్సిపల్ సార్కి వీళ్ళంతా కూడా బుకేలు ఇచ్చి వెల్కమ్ చెప్పారు ఈ 3 మెంబర్స్ కూడా. ఇంకా తర్వాత కొంచెం సేపు అయితే ప్రిన్సిపల్ సార్ అయితే మాట్లాడడం అనేది జరిగింది. ఒక 10 మినిట్స్ అట్లా మాట్లాడారనమాట. ఇంకా ప్రిన్సిపల్ సార్ వచ్చేసరికి ఏమని మాట్లాడారంటే అప్పట్లో పిల్లల గురించి అలాగే ఇప్పుడు పిల్లల గురించి కొంచెం సేపు అయితే మాట్లాడారనమాట. అప్పట్లో పిల్లలకి పేరెంట్స్ అన్న అలాగే మేడమ్స్ అన్న సార్స్ అన్న కొంచెం భయం గౌరవం అలా ఉండేది. ఇప్పట్లో పిల్లలకైతే అవేమీ లేవు. ఒక ఎగ్జాంపుల్, అప్పట్లో అయితే తెలుగు మాట్లాడితే మేము ఫస్ట్ చెప్పేవాళ్ళం, అలా వినకపోతే కనుక ఫైన్ అనేవాళ్ళం. 1 రూపీ 2 రూపీస్ అలా ఫైన్ అయితే చేసేవాళ్ళం. కాబట్టి వాళ్ళకు ఆ భయంతో ఫైన్ అని ఇంగ్లీష్లోనే మాట్లాడేవాళ్ళు అనమాట. కాకపోతే నవేడేస్ ఇప్పుడు పిల్లలు ఎలాగున్నారంటే 10 రూపీస్ ఫైన్ చేసినా కూడా ఇది ఒక 100 రూపీస్ తీసేసుకో, ఫస్ట్ టైం ఇప్పుడు నేను ఒక తప్పు చేశాను కాబట్టి ఒక 10 రూపీస్ కట్ చేసేసి నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా తెలుగు మాట్లాడినప్పుడు ఆ 9 టైమ్స్ తెలుగు మాట్లాడుతా ఆ 90 రూపీస్ కూడా కట్ చేసేసాయని చెప్పేసి ఇట్లా మాట్లాడుతున్నారు ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఇదంతా కూడా అని అయితే కొంచెం సేపు చెప్పారనమాట. ఇంకా సరే అని ఇట్లా మనీతో కాదు వీళ్ళకి ఇంపోజిషన్ ఇద్దామని చెప్పేసి ఇంపోజిషన్ కోసం అని చెప్పేసి ఇంపోజిషన్ ఇచ్చారంట. పిల్లలు దాన్ని కూడా ఏం చేస్తున్నారంటే ఒక 100 టైమ్స్ 1000 టైమ్స్ ఇంపోజిషన్ రాయమని చెప్పేసి ఇతను వాడిని చెప్పారంటే ఇక ఒక పెన్తో కాదనమాట 2 పెన్స్తో ఇంపోజిషన్ కూడా రాయటం అనేది అలవాటు చేసుకున్నారు పిల్లలు. ఈ రకాన పిల్లలు అనేది ఇలా తయారయ్యారు అది ఇది అని చెప్పేసి కొంచెం సేపు అయితే ప్రిన్సిపల్ సార్ అయితే స్పీచ్ అనేది ఇచ్చారనమాట. కాకపోతే ప్రిన్సిపల్ సార్ అయితే చాలా మంచిగాను అర్థవంతంగా చెప్పారు అందరికీ కూడా. అలాగే ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎందుకు కండక్ట్ చేస్తాం, దీనివల్ల ఉపయోగం ఏంటి అని కూడా చెప్పారనమాట. చాలామంది పిల్లలకి స్టేజ్ ఎక్కాలన్నా కొంచెం భయం టెన్షన్ అలా ఉండేది. అలాంటివన్నీ కూడా పోగొట్టాలంటే మనం ఈ చిన్న పిల్లల కానించే మనం స్టేజ్ ఎక్కిస్తూ ఉంటే వాళ్ళకి స్టేజ్ మీద పర్ఫామ్ చేయాలంటే ఎటువంటి టెన్షన్ కానీ భయం కానీ ఫియర్ కానీ ఏమి ఉండవు. కాబట్టి ఇప్పుడు ప్రీకేజీ నుంచి మనం పిల్లలకి ప్రీకేజీ ఎల్కేజీ యూకేజీ ఇలా ఈ 3 సెక్షన్స్ వరకు మనం కూడా పిల్లల్ని స్టేజ్ అనేది ఎక్కడం అలవాటు చేసామంటే ఇంకా ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్ నుంచి పిల్లలకైతే అలవాటు అయిపోతుంది. స్టేజ్ ఫియర్ కానీ అలాంటివి ఏమి ఉండవు. అందుకోసమే మనం ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము అని వాటి గురించి కూడా చాలా అంటే చాలా మంచిగా చెప్పారనమాట. అలాగే పేరెంట్స్ కూడా గురించి కూడా కొంచెం సేపు అయితే చెప్పారు. పేరెంట్స్కి పిల్లలు ఎన్ని తప్పులు చేసినా కూడా పిల్లలంటే ఇష్టమని ఒక స్టోరీ కూడా చెప్పారు. ఏంటంటే ఆ స్టోరీ వచ్చేసి ఒక బాబు అయితే నైట్ టైం టీవీ చూసి మార్నింగ్ 7కి అలా లేచాడంట. 7కి లేచాడు. వాడి స్కూల్ టైం ఏమో 7:30కి అంట. 7కి లేస్తే ఇంకా వాడికి ఏమవుతుంది, ఏమవ్వదు. అంటే స్నానం చేయాలి, బ్రష్ చేయాలి, టిఫిన్ ఇవి ఏమి అవ్వవు. కానీ ఏదో టక చేసేస్తాడు. కాకపోతే ఏంటంటే స్కూల్లో డైరీలో సైన్ చేయాలి ఉంటుందన్నమాట. అయితే ఆ డైరీలో సైన్ చేసేటప్పుడు ఎన్నింటికి లేచారు అంటే వాడు లేచింది 7కి. కాకపోతే వాళ్ళ మమ్మీకి 6కనే సైన్ చేయమని చెప్పేసి చెప్తాడు. అంటే వాళ్ళ అమ్మ ఏమో నేను లేకపోతే స్కూల్కి వెళ్ళు అని వాళ్ళ అమ్మని కొంచెం సేపు బెదిరిస్తాడన్నమాట. అట్లా చెప్తాడు. ఇంకా దాంతో వాళ్ళ అమ్మ అయితే 6కే అని చెప్పేసి
రాసిద్ది, సైన్ చేసేసిద్ది. ఇంకెట్లా బాబు అయితే ఉంటాడు. తర్వాత స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ మమ్మీ చెప్తుంది, 1కి 2-3 సార్లు నువ్వు అన్నీ కూడా బ్యాగ్లో పెట్టుకోలేదు, ఒకసారికి చూడు, 1కి 2-3 సార్లు చూసుకొని చెప్పి అన్నీ తీసుకుని అనేసి బస్సు అయితే ఎక్కేసి వెళ్ళిపోతాడు అన్నమాట. తర్వాత స్కూల్కి వెళ్ళాక చూస్తే లంచ్ బాక్స్ తీసుకువెళ్ళడం అనమాట. సరే లంచ్ బాక్స్ తీసుకెళ్ళలేదు. వీళ్ళ మమ్మీ తర్వాత ఇంటికాడ చూసి, అయ్యో పిల్లోడు లంచ్ బాక్స్ తీసుకెళ్ళలేదు, వీడికి ఇలానే జరగాలి, టైంకి స్కూల్కి మార్నింగే లేచి రెడీ అవ్వరా అంటే అవ్వలేదు, ఇంకా దానివల్ల వీడి లంచ్ బాక్స్ తీసుకెళ్ళలేదు, వీడికి ఇలానే ఉండాలి అది ఇది అని చెప్పేసి వాళ్ళ మమ్మీ అనుకోదు కదా. మమ్మీకి పిల్లల మీద ప్రేమ కాబట్టి ఆ ప్రేమతో ఏం చేస్తుంది, అయ్యో మా పిల్లోడి వాళ్ళ లంచ్ బాక్స్ తీసుకెళ్ళలేదు, తిన్నాడో లేదో అని చెప్పేసి మళ్ళీ అమ్మ వాళ్ళు ఆ లంచ్ బాక్స్ తీసుకొని టైంకి అయితే వచ్చింది. టైంకి వచ్చేటప్పుడు ఆటో దొరక్క కొంచెం లేట్ అయిపోయింది అనమాట లంచ్ టైంకి. ఇట్లా లంచ్ టైంకి అయితే కొంచెం 10 minutes అయితే వాళ్ళ మమ్మీ వచ్చేటప్పటికి లేట్ అవుతారు అనమాట. కాకపోతే ఇక్కడ చేసిన తప్పు ఎవరు, బాబు మార్నింగ్ 6కే లేసి ఉంటే ఈ టెన్షన్ ఏమి ఉండేవి కాదు కదా, అలా లేకలేదు. మళ్ళీ ఏంటి వాళ్ళ మమ్మీ చేత 7కి లేచి 6కే సైన్ చేయించుకుంటాడు, ఇవన్నీ చేస్తాడు. కానీ వాళ్ళ మమ్మీకి వాడి మీద ప్రేమ తగ్గదు. కానీ మా బాబు కోసం అని చెప్పేసి లంచ్ తీసుకొని వస్తుంది, బాబుకి ఇస్తుంది అనమాట, వాడికి లంచ్ తినిపిస్తే. ఇట్లా పిల్లలు ఎన్ని తప్పులు చేసినా కూడా పేరెంట్స్కి పిల్లల మీద ప్రేమ ఉంటుంది అనేసి కొంచెం సేపు చెప్పారు. కాబట్టి పేరెంట్స్ ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు, పేరెంట్స్ చెప్పిన మాటలు ప్రతి ఒక్కటి కూడా వినాలి అని కొంచెం సేపు అయితే ప్రిన్సిపల్ సార్ అయితే మాట్లాడారనమాట. ఈ ప్రిన్సిపల్ సార్ వచ్చేసేమో హయ్యర్ సెక్షన్స్ అంటే 6 to 10 వరకు కూడా ఈ సారే మొత్తం కూడా చూసుకుంటారనమాట. అలాగే ప్రిన్సిపల్ మేడం వచ్చేసేసరికేమో ఇంకా లోయర్ అంటే ప్రీకేజీ నుంచి 5th వరకు కూడా మేడమే చూసుకుంటారు. అన్నీ కూడా ప్రతి సెక్షన్కి వెళ్ళి ప్రతి క్లాస్ రూమ్కి వెళ్ళి మేడమ్స్ ఎలా ఉంటున్నారు, పిల్లలు ఎలా ఉంటున్నారు, ప్రతిదీ కూడా మేడం అయితే చూసుకుంటుంది. ఇంకా ఇక్కడ ప్రీకేజీకి వచ్చేసరికి స్టడీ అయితే ఏమి ఉండదండి ఇక్కడ. కాకపోతే ప్రీకేజీలో ఏంటంటే యానిమల్స్ని ఐడెంటిఫై చేయడం, కలర్స్ని ఐడెంటిఫై చేయడం, అలాగే ఆ రూమ్ అంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే అండి టాయ్స్తో నిండిపోతుందండి. టాయ్స్, టీవీ ఇంక ఇవే ఉంటాయి ప్రీకేజీ అనగానే. వాళ్ళు ఇంకా 1 year అంతా కూడా ఆడుతూ పాడుతూనే చదివేస్తారు. ఇంకా ఇప్పుడు స్టేజ్ మీద అయితే ప్రీకేజీ పిల్లలు అనమాట కలర్స్ అవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తారు. ఇక్కడ కలర్స్ అవి చూపిస్తుంది కూడా ప్రిన్సిపల్ మేడమే, మీరు కూడా నాతో పాటు చూసేయండి. ఇంకా దీని తర్వాత అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ జరిగినాయండి. ఫస్ట్గా అయితే ప్రీకేజీ పిల్లల చేత డ్యాన్స్ అనేది చేయించారు, చిన్నపిల్లలు. కానీ ప్రీకేజీ వచ్చేసరికి ఒక సెక్షన్ అండి ఇక్కడ. కాకపోతే ఇంకా ఎల్కేజీ నుంచి సెక్షన్స్ అనేవి ఉంటాయి. ఎల్కేజీలో A1, A2, A3 అని 3 sections అయితే ఉన్నాయి. మా పెద్ద బాబు షెన్ను వచ్చేసి ఎల్కేజీ A2 సెక్షన్ అండి. ఇంకా నాతో పాటు మీరు కూడా చూసేసేయండి పిల్లలందరూ కూడా ఏ విధంగా డ్యాన్స్ చేస్తున్నారు.
పిల్లలందరూ కూడా ఇంత బాగా వేస్తున్నారా? కాకపోతే మా షెన్నుకి ఏంటంటే కొంచెం భయం అనమాట. ఇంటికాడైతే చాలా యాక్టివ్ అంటే కూడా సూపర్ యాక్టివ్ అనమాట. కాకపోతే స్కూల్లో ఏంటంటే కొంచెం సైలెంట్ అనమాట. కాబట్టి వాడు స్టేజ్ మీద కూడా అంత మంచిగా పర్ఫార్మెన్స్ అయితే చేయడు. మీరు కూడా చూసేసేయండి వాడు ఏ విధంగా చేస్తాడో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ప్రోగ్రామ్ అదంతా అయిపోయినాక షెన్ను నేనైతే ప్లే గ్రౌండ్కి అయితే వచ్చేసామండి. కొంచెం సేపు మా షెన్ను అయితే ప్లే గ్రౌండ్లో ఆడుకున్నాడు. మీకు కనుక వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ నాగలక్ష్మి వ్లాగ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోమాకండి. ఓకే, బాయ్ బాయ్, స్టే ట్యూన్.